నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు పైల్స్ ఫిస్టులా సమస్యలతో బాధపడుతున్నారా? పైల్స్ ఫిస్టులా సమస్యలు ఎందుకు వస్తాయి? పైల్స్ ఫిస్టులా సమస్యలు వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పైల్స్ ఫిస్టులా సమస్యలకు చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ శివచరణ్ రెడ్డి గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు ఈ ఇష్యూకు సంబంధించి తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో ఎవరిని కదిపినా కూడా పైల్స్ వచ్చాయి, ఇబ్బంది పడుతున్నాం, ఫిస్టులాతో ఇబ్బంది పడుతున్నాం అనే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఏంటి ఈ పైల్స్ ఫిస్టులా అంటే ఏంటి? ఈ పైల్స్ గురించి మాట్లాడుకుందామండి. పైల్స్ని కామన్గా మనం పైల్స్ అంటాం, కానీ అది మెడికల్ టర్మినాలజీలో మనం హెమరాయిడ్స్ అంటాం అనమాట. ఈ హెమరాయిడ్స్ అనేది ఏంటి అంటే బేసిక్గా వెయిన్స్ అంటే మనం మామూలుగా చెప్పుకునే భాషలో నరాలు అంటారు కదా, బ్లడ్ వెళ్ళే వెయిన్స్ అనమాట. ఇవి నార్మల్గా అందరికీ ఉండేవి. ఎప్పుడైతే ఇవి ఉబ్బి పెద్దగా అవుతాయో అప్పుడు ప్రాబ్లం ఇస్తాయి. దాన్ని మనం పైల్స్ అని లేకపోతే హెమరాయిడ్స్ అని అనుకుంటూ ఉంటాం. ఆ సైజ్ పెరిగే కొద్దీ అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పుకుంటూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గ్రేడ్స్గా సపరేట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. ఫిస్టులా అనేది వచ్చేటప్పటికి, ఫిస్టులా యూజువల్గా ఎట్లా స్టార్ట్ అవుద్ది అంటే, ఫిస్టులా అనేది ఒక రంధ్రం అనమాట. మోషన్ పోయే ద్వారం పక్కన ఉండే చిన్న రంధ్రం లాగా ఏర్పడి దాని నుంచి చీము రావడము, కొంతమందికి బ్లడ్ రావడము, నొప్పి ఉండడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఒకటి కాకుండా 3-4 రంధ్రాలు ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని ఫిస్టులా అంటుంటారు. ఇది ఏంటంటే బయట రంధ్రం ఒకటే మనకు కనిపిస్తుంటుంది. ఇది ఒక ట్యూబ్ లాగా లోపలికి వెళ్ళి పెద్ద పేగులో లోపల ఆఖరి భాగం పెద్ద పేగు లోపలికి జాయిన్ అవుతుంటుంది. సో ఇది మోషన్ పోయేటప్పుడు స్ట్రైట్గా మామూలు మలద్వారం నుంచి రాకుండా కొంచెం మోషన్ దాంట్లోకి వెళ్ళి అది ఇన్ఫెక్ట్ అయ్యి చీమగడ్డగా మారి బయటకు వస్తూ ఉంటుంది. సో ఇది ఫిస్టులాస్, ఫిషర్స్ అనేవి 2 సపరేట్ ఎంటిటీస్, బట్ 2 ఒకటే దగ్గర వస్తాయి కాబట్టి కామన్గా వచ్చే పేషెంట్స్ అన్నిటినీ పైల్స్ అనే అంటుంటారు అనమాట. ఓకే, అంటే ఈ లక్షణాలు ఏమైనా మనం ముందుగా గుర్తించవచ్చా? బేసిక్గా మన బాడీలో ఏదైనా చేంజెస్ జరుగుతుంది అంటే మన బాడీ మనకు చెప్తుంటుంది. ఈ ఫిస్టులా కావచ్చు, ఫైల్స్ విషయంలో ఏదైనా మనం కనిపెట్టే ఛాన్స్ ఉందా? తప్పకుండా అండి. మనం కొంచెం ధ్యాస పెట్టి మన బాడీని మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మనకి తెలిసిపోతుంది. ప్రాబ్లం ఉంది అనేది 100% తెలిసిపోద్ది అనమాట. ఇది ముఖ్య లక్షణాలు ఏంటంటే, ఈ ఫిస్టులాస్కి కానివ్వండి, పైల్స్కి కానివ్వండి, ఫస్ట్ ఇవి కాన్స్టిపేషన్తో మొదలవుతాయి అన్నమాట. దీనికి రెండిటికి ముఖ్య కారణం 90% మందిలో కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మోషన్ పోయేటప్పుడు నొప్పి అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ సైన్స్ అనమాట. ఈ ఫిస్టులాస్ వచ్చేదానికి కానివ్వండి, చీమగడ్డలు వచ్చేదానికి కానివ్వండి, పైల్స్కి కానివ్వండి. దాని తర్వాత మలద్వారం దగ్గర క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం స్వెల్లింగ్స్ లాగా తగలడము, మోషన్ పోయేటప్పుడు ఇబ్బందిగా ఉండడము, మోషన్లో రక్తం కనిపించడము, పొట్ట ఉబ్బరం రావడము, ఇవి ఫస్ట్ సైన్స్ అనమాట. ఇవి స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం కనిపెట్టినట్లయితే అర్లీగా మనము ఫుడ్ చేంజెస్తోనో లేకపోతే మెడిసిన్స్తోనో ట్రీట్ చేసుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, అవి పెద్దగా అయిపోవడము, సర్జరీ వరకు వెళ్తుంది. కొంతమందికి ఏంటంటే అవి చాలా పెద్దగా అయిపోయి 4-5 రోజులు హాస్పిటల్లో కూడా ఉండాల్సిన ప్రమాదం కూడా ఉంటుంది అనమాట. ఓకే, అంటే దీనికి చికిత్స ఎలా ఉంటుంది డాక్టర్? పైల్స్కి కావచ్చు, ఫిస్టులా కావచ్చు, చికిత్సా విధానం ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు పైల్స్ అనేవండి గ్రేడ్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఓన్లీ స్వెల్లింగ్ ఒకటి ఫీల్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఒక గ్రేడ్, బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక గ్రేడ్, బయటికి చేతికి తగులుతున్నప్పుడు దాన్ని మళ్ళీ లోపలికి నెట్టేస్తుంటారు చాలామంది, అది 3rd గ్రేడ్ అంటారు అనమాట. బయటకు వచ్చి మిగిలిపోయి అట్లానే ఉండిపోయి నొప్పిగా ఉండడము, స్వెల్లింగ్ పెద్దగా కనిపించడం, అది గ్రేడ్ 4 అంటారు. యూజువలీ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అండి, అంటే 90-95% మందికి ఫస్ట్ 2 గ్రేడ్స్లో సర్జరీ అవసరం ఉండదండి. వాళ్ళకి మందుల ద్వారానో, ఆహారం కొంచెం మార్పులు చేసుకోవడం వల్లనో, కొంచెం ఎక్సర్సైజులు చేసుకోవడం వల్లనో తగ్గిపోతూ ఉంటుంది. ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళకి మాత్రము సర్జరీ అవసరం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ సర్జరీ అనేది రకరకాల సర్జరీ ఉంటుంది. లేజర్ సర్జరీ ఉంటుంది, క్రయో సర్జరీ అంటే ఐస్తో చేస్తారు, రబ్బర్ బ్యాండ్ వేసి చేస్తారు, స్టేప్లర్ సర్జరీ అంటారు, రెగ్యులర్ కట్ చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. అందరికి ఒకటే సర్జరీ అని కూడా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్జరీ అనమాట. అందరికీ లేజర్ అంటే అది కూడా చేసేదానికి వీలు కాదు, అందరికీ స్టేప్లర్ అంటే వీలు కాదనమాట. అట్లానే ఫిస్టులాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే
ఎక్కువ శాతం ఫిస్టులాస్, అది ఏ టైప్ ఆఫ్ ఫిస్టులా, దేనివల్ల వచ్చిన ఫిస్టులా అని తీసుకున్నా కానీ మెజారిటీ ఆఫ్ ఫిస్టులాస్ అండి, అంటే 90% ఫిస్టులాస్కి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ముఖ్యంగా ఇది లోపల ఓపెనింగ్ బయట ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి చీము కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. నెగ్లెక్ట్ చేసినట్లయితే మన చెట్టు వేర్లు ఉంటాయి కదండి, ఇట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. స్ప్రెడ్ అయిపోయినప్పుడు అది కాంప్లెక్స్ ఫిస్టులాలు అంటారు. దాని ట్రీట్మెంట్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇది అర్లీగా ఉన్నప్పుడు ఏంటంటే మనం లేజర్తో కానీ, అంటే చిన్న ఫిస్టులాలు ఉన్నప్పుడు లేజర్తో చేసుకోవచ్చు. కాంప్లెక్స్ అంటే కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ ఉన్నప్పుడు దాంట్లో ఒక కెమెరా పంపించి వాఫ్ట్ సర్జరీ అంటారు, లేకపోతే లిఫ్ట్ సర్జరీ అంటారు. అంటే దీంట్లో కూడా ఫిస్టులాలో కూడా చాలా రకరకాల సర్జరీస్ ఉన్నాయి. ఫిస్టులాలో ముఖ్యమైనది ఏంటి అంటే ఎక్కువ మేము పర్సనల్గా ఫేస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే ఎక్కువ మంది వచ్చి లేజర్ చేయించుకోవాలి, లేజర్ చేస్తే మాకు నొప్పి తక్కువ ఉంటుంది అంటుంటారు. బట్ పేషెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేజర్ అందరికీ చేసేది కాదు, అదొక దాన్ని ఏమంటారు మ్యాజిక్ ట్రీట్మెంట్ కూడా కాదు. అంటే ఏ సిచ్యువేషన్లో మీరు లేజర్కి వెళ్తారు డాక్టర్? సింపుల్ ఫిస్టులాస్ ఉన్నప్పుడు, బ్రాంచింగ్ అంటే నేను ఇందాక చెప్పాను కదండి, వేర్లు లాగున్నప్పుడు ఆ ఫిస్టులాస్కి లేజర్ చేయడం అనేది రికరెన్స్ రేట్స్ అంటే మళ్ళీ ఫిస్టులాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఈ లేజర్ ఇన్ఫెక్షన్ అంటే ఈ ఫిస్టులాలు కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల అంటే క్రాన్స్ డిసీజ్ అంటారు, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారు, ట్యూబర్కులోసిస్ అంటారు, వీటి వల్ల వచ్చిన ఫిస్టులాలకి లేజర్ సరిగ్గా పనిచేయదు. రికరెన్సెస్ అంటే ఎక్కువ మళ్ళీ వచ్చే ఛాన్సే, లేకపోతే దీనివల్ల కొత్త ఫిస్టులాలు ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. బట్ అదే మీరు అర్లీ ఫిస్టులాస్, లో ఫిస్టులాస్, అన్కాంప్లికేటెడ్ ఫిస్టులాస్కి లేజర్ ఈజ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్. రికరెంట్ ఫిస్టులాస్కి లేజర్ ఫెయిల్యూర్ రేట్స్ కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీనికి మెయిన్ పాయింట్ మనం కన్వే చేయాలనుకునేది పేషెంట్స్కి ఏంటి అంటే ఒకటే సర్జరీ అందరికీ చేసేదానికి ఉండదు. సో ఏది మంచిది అనేది డిసైడ్ చేసుకొని ఆ పేషెంట్కి ఆ సర్జరీ చేస్తే రికరెన్స్ రేట్స్ తక్కువ ఉంటాయి అనమాట, ఫెయిల్యూర్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్, వన్స్ సర్జరీకి వెళ్ళి సర్జరీ అయ్యి పేషెంట్ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మీరు చూసిన పేషెంట్స్లో? అంటే ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి, చాలా కామన్ క్వశ్చన్, చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ అనమాట. డాక్టర్ గారు మేము ఇప్పుడు చేసుకుంటే మాకు ఇంకా లైఫ్లో మళ్ళీ రాదు కదా అని. దానికి పేషెంట్స్ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇది ఎందుకు వచ్చినాయి. ఇది డిసీజ్ కాదండి, అంటే ఇదే మెయిన్ ప్రాబ్లం కాదు, ఇది దేనికో సైడ్ ఎఫెక్ట్. దేనికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. కాన్స్టిపేషన్కి సైడ్ ఎఫెక్ట్గా ఇది వచ్చిందా, లేకపోతే లోపల ఈ ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్కి సైడ్ ఎఫెక్ట్గా వచ్చిందా, లేకపోతే బరువులు ఎత్తడం వల్ల సైడ్ ఎఫెక్ట్గా వచ్చిందా, లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్గా వచ్చిందా, ఒబేసిటీ వల్ల వచ్చిందా, ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ శాతం మందికి కాన్స్టిపేషన్ వల్లే వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు 90% మందికి కాన్స్టిపేషన్ వల్ల వస్తుంది. ఈ కాన్స్టిపేషన్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం అనమాట. దీని సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ ఫిస్టులాలు కానివ్వండి, పైల్స్ కానివ్వండి. సో మనం ప్రైమరీ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయకుండా, మెయిన్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయకుండా ఎంతసేపు దానికి వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ని ట్రీట్ చేస్తే ఎప్పటికీ పోదు. ఇప్పుడు ఒక దగ్గర మనం సర్జరీ చేసాం కదా అని చెప్పేసి మిగతా దగ్గర రాదు అనేది గ్యారంటీ ఉండదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా వస్తుంది జాగ్రత్తలు తీసుకోకపోతే. అదే కాన్స్టిపేషన్ లేకుండానో లేకపోతే ఇన్ఫెక్షన్స్ని మనం ఐడెంటిఫై చేసి కనుక్కొని దానికి మందులు కనుక ఇచ్చినట్టయితే ఇది మళ్ళీ రాకుండా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కాన్స్టిపేషన్ వల్ల వచ్చిన వాళ్ళకి అది కానీ జాగ్రత్తగా తీసుకుంటే మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉండదు. ఓకే ఓకే డాక్టర్, అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా ఈ ఫిస్టులా పైల్స్ వస్తాయి అని అంటుంటారు చాలామంది. ఎందుకు రీజన్ ఏంటి వాళ్ళలో అటాక్ అవ్వడానికి? ప్రెగ్నెన్సీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి పొట్టలో బేబీ యొక్క ప్రెషర్, పొట్టలో బేబీ యొక్క ప్రెషర్. ఆ బేబీ ప్రెషర్ కింద ఉండే నరాలు, ఇప్పుడు కాళ్ళలో కానివ్వండి, లేకపోతే నడుములో కానివ్వండి, మలద్వారంలో కానివ్వండి, ఈ నరాల వాపు వస్తుంది అనమాట. కాళ్ళలో వచ్చినప్పుడు వారికోస్ వెయిన్స్ అంటూ ఉంటారు, అదే మలద్వారం దగ్గర వచ్చినప్పుడు పైల్స్ అంటూ ఉంటారు. సో ప్లస్ దీంతో పాటు యాడ్ అయ్యేది ఏంటంటే కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువ తిరగకుండా కొంచెం రెస్ట్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవ్వడము, దానికి తోడు కొంచెం కాన్స్టిపేషన్ రావడం. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ కూడా ఎక్కువ కామన్గా ఉంటుంది, కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల కానివ్వండి, లేకపోతే పొట్టలో బేబీ ఉండడం వల్ల కానివ్వండి. సో వీటి వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ ఉండే బ్లడ్ వెజల్స్ పెరిగి ఏదైతే నార్మల్గా ఉండాల్సిన హెమరాయిడ్స్ ఏదైతే పైల్స్ ఏదైతే ఉన్నాయో పెద్దగా అయిపోయి కాంప్లికేషన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దానికోసమే ఇప్పుడు ఏంటంటే సర్టన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడు కీగల్స్ ఎక్సర్సైజ్ అంటారు, అంటే స్ట్రెంథన్ చేసుకోవడం, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని. ఆ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కానివ్వండి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ తినడం కానివ్వండి, నీళ్ళు ఎక్కువ తాగడం కానివ్వండి, ఇవి కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీలో దీన్ని ప్రివెంట్ చేసేదానికి 100% అవకాశం ఉంటుంది.
ఓకే, అంటే పైల్స్ రాకుండా ఉండాలి, ఫిస్టులా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ అండి, లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండాలి. కరెక్ట్ టైంకి తినడము, కరెక్ట్ టైంకి పనుకోవడము, కరెక్ట్గా తినడము, కరెక్ట్గా నీళ్లు తాగడము, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, ఇవన్నీ బేసిక్ అండి. సో ఇది మనం ప్రాపర్గా చెప్పుకున్నట్టయితే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. లైఫ్ స్టైల్ డిసీజ్ అని ఎందుకు అంటారంటే మన చేతుల్లో ఉంటాయి అన్నమాట ఈ ప్రాబ్లమ్స్. సో ఫైబర్ ఫుడ్ తిన్నట్లయితే, నీళ్ళు అట్లీస్ట్ 2 లీటర్స్ కన్నా ఎక్కువ తాగినట్లయితే, మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్లయితే, వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళలో కూడా ఎక్కువ ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది మనకి, జిమ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళలో. అది కూడా అబ్నార్మల్గా లిఫ్ట్ చేయకుండా కొంచెం కేర్ఫుల్గా లిఫ్ట్ చేసినట్టు మినిమం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఇది వచ్చేదానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రివెంట్ కూడా చేయొచ్చు అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఫిస్టులాలు ఉంటాయండి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఫిస్టులాని మనము అర్లీగా ఐడెంటిఫై చేసుకొని, ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారు, అంటే క్రాన్స్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ కానీ వీటి వల్ల వచ్చేవి. అవి మనం ఐడెంటిఫై చేసేది ఎట్లా అంటే బ్లడ్లో మోషన్ రావడము, మోషన్ పోయేటప్పుడు నొప్పి రావడము, డ్రాప్స్గా పడడము బ్లడ్ మోషన్ పోయిన తర్వాత. సో ఇవి మనం కొంచెం అర్లీగా ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ఈ ఫిస్టులాలు రాకముందే మనము ఐడెంటిఫై చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే ఈ ఫిస్టులాలు రాకుండా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, పైల్స్ ఫిస్టులా అటాక్ అయ్యింది, ఓవైపు ట్రీట్మెంట్ అవుతుంది అన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి లైఫ్లో? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ దేంట్లో ఉంటుంది ఎక్కువ? ఆల్ ఫ్రూట్స్, ఆల్ వెజిటబుల్స్లో ఉంటుంది అనమాట. సో ఇంకో కామన్ మిస్టేక్ పేషెంట్స్ చేసేది ఏంటంటే, నేను ఫ్రూట్ జ్యూస్ తాగాను డాక్టర్ గారు అంటారు, నేను 3 లీటర్లు ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను, నాకు మోషన్ రావడం లేదు అని. తర్వాత కొంచెం డీటెయిల్గా అడిగితే మొత్తం అంతా ఆ పీచ్ అంతా ఫిల్టర్ చేసుకొని నీళ్ళు మాత్రం తాగుతున్నామంటారు. సో ఆ ఫ్రూట్లో ఉండే మెయిన్ ఫైబర్ కంటెంట్ ఆ పీచ్లోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు 3 యాపిల్స్ తిన్నాము, మీరు యాపిల్ తినమన్నారు కదా, యాపిల్లో చాలా ఫైబర్ ఉంటుంది కదా అంటారు, పైన అది నీట్గా తొక్కంతా పీల్ చేసుకొని తింటారు. సో ఇట్లా మనం తినే ఫుడ్ని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ ప్రాపర్గా తీసుకోగలిగితే మెయిన్ ప్రాబ్లం వరకు తీరిపోతుందండి. దాంతోపాటు వాటర్ కంటెంట్. ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ తీసుకున్నట్లయితే ఏసీ ఎన్విరాన్మెంట్లో ఉంటారు, వాళ్ళకి దాహం అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఎక్కువసేపు ఒక ప్లేస్లో కూర్చొని ఉంటారు. ఒకటే ప్లేస్లో కూర్చోకుండా ఇప్పుడు ఎవ్రీ 20 మినిట్స్కి మన నార్మల్ బాడీ హ్యాబిట్కి ఏంటంటే ప్రతి 20 నిమిషాలకి కదులుతూ ఉండాలి. కదలలేదంటే బ్లడ్ స్టాగ్నేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడ ఎక్కువ స్టాగ్నేట్ అవుద్ది? నడుము భాగం దగ్గర ఎక్కువ స్టాగ్నేట్ అవుతుంది, ఆటోమేటిక్గా పైల్స్ వస్తాయి. సో ఈ ఐటీ ఎంప్లాయీస్ ఈ చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్ళు కూడా తక్కువ తాగుతారు. సో ఈ చిన్న చిన్న చేంజెస్ అనమాట. ప్రతి 2 గంటలకు ఒక గ్లాస్ నీళ్ళు తాగడము, ఒక 200 ml. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 అవర్స్లో మీరు 5 గ్లాసెస్ తాగారనుకోండి, అంటే ఫుల్ త్రూ అవుట్ ద డే అట్లీస్ట్ ఒక 2 లీటర్స్ తాగేస్తారు. సో అట్లాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ ప్రాబ్లం మనం ఇండియాలో నోటీస్ చేస్తుంది ఏంటంటే ఒబేసిటీ అండి. విపరీతంగా లావ్ అయిపోతున్నారు. ఇప్పుడు త్రూ అవుట్ ద వరల్డ్ కూడా మనం తీసుకున్నట్టయితే మాల్ న్యూట్రిషన్ కన్నా కానీ, ఫుడ్ తక్కువై ఉండే వాళ్ళకన్నా కానీ ఫుడ్ ఎక్కువ తిని లావ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో అది కూడా బిగ్ కాజ్ ఆఫ్ బాటమ్ ప్రాబ్లమ్స్ అండి, ఈ ఫిస్టులాస్, హెమరాయిడ్స్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా బేసిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్, కిలోమీటర్లు పరిగెత్తమనో లేకపోతే రోజు 5-6 గంటలు ఇష్టం వచ్చినట్టు జిమ్ చేయమనో చెప్పమన్నమాట. బేసిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా మజిల్ స్ట్రెంథనింగ్ ఉంటుంది, ఈ నరాలు బల్జ్ అవ్వడం అనేది తగ్గుతుంది. సో వెరీ ఫ్యూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఇది లైఫ్లో రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. డాక్టర్, అంటే మీరు చూసిన కేసెస్లో ఈ పైల్స్ ఫిస్టులా ఆడవారిలో ఎక్కువగా మీరు చూసారా, మగవారిలో ఎక్కువ అటాక్ అవ్వడం చూసారా? కంపేర్ చేస్తే ఏం చెప్తారు? అంటే ఇది ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో న్యాచురల్గా మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ బికమ్ ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఉమెన్ కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు. సో సర్జరీకి వచ్చే లేడీస్ కూడా కొంచెం తక్కువ ఉంటారు. అట్లని వైడ్ డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే జెనెటిక్గా వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా తేడా ఉంటుందా అంటే పెద్ద తేడా ఏముండదండి. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ అనమాట వచ్చేదానికి. ఓకే, అంటే ఈ మధ్య రోబోటిక్ సర్జరీ కూడా ఇక్కడ ఎక్కువ చూసినా ఫేమస్ అవుతుంది, దానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది. అంటే దీనికి సంబంధించి ఏదైనా రోబోటిక్ సర్జరీ అందుబాటులో ఉందా మన యశోద హాస్పిటల్స్లో? మనము రోబోటిక్ సర్జరీ అనేది ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అండి.
ఎక్కువ రోబోటిక్ సర్జరీ వచ్చేసి మనం డిఫికల్ట్ సర్జరీస్, ఇప్పుడు ప్యాంక్రియాటిక్ సర్జరీ కానివ్వండి, కొలానిక్ క్యాన్సర్స్ కానివ్వండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానివ్వండి, లివర్ క్యాన్సర్స్ కానివ్వండి, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటికి ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట. హెమరాయిడ్స్ అంటే ఈ పైల్స్కి వచ్చేటప్పటికి, ఫిస్టులాలకు వచ్చేటప్పటికి అంత పెద్ద రోబోని వాడాల్సిన అవసరం లేదు. సో మనకి ఇప్పుడు ఉన్న ఎక్విప్మెంట్, ఇప్పుడున్న సర్జికల్ ఇవి చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు లేజర్తో చేయొచ్చు, స్టేప్లర్తో చేయొచ్చు, కట్ చేసి చేయొచ్చు, హీట్తో చేయొచ్చు, అల్ట్రాసౌండ్ దీంతో కట్ చేయొచ్చు, ఐస్ పెట్టి కట్ చేయొచ్చు, రబ్బర్ బ్యాండ్స్ వేయచ్చు. సో చాలా ఉన్నాయి అన్నమాట, ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి. మనం చూస్ చేసుకొని ఆ డాక్టర్ దేనికి కంఫర్టబుల్, ఆ పేషెంట్కి ఏది అవసరమో అని చూసుకొని చేస్తే సరిపోతుంది. దానికి మనము రోబోటిక్ సర్జరీ అనుకొని చేయడము ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్ అండి, ఎక్కడ చేయరు. ఓకే డాక్టర్, అంటే పైల్స్ వేరు పిస్టులా వేరా డాక్టర్? అంటే రెండింటికి ఒకే ట్రీట్మెంట్ ఉంటుందా? ఇది ఒక డౌట్ ఉంది నాకు అందుకని. అంటే రెండు డిఫరెంట్ అండి. పైల్స్ అనేవి బ్లడ్ వెసల్స్ వాపు అనమాట, అక్కడ ఉండే నరాలు వాపవడం. ఫిస్టులా అనేది ఒక రంధ్రం లాగా ఫామ్ అయ్యి చీము రావడం. రెండు ఒక దాంట్లో ఏమంటే రక్తం నిండిపోయి ఉంటుంది, ఒక బ్యాగ్ లాగా అనమాట. పైల్స్ అనే ఒక రక్తం నిండిపోయిన సంచిలాగా తయారవుతాయి, చేతికి తగులుతూ ఉంటుంది. ఈ ఫిస్టులా అనేది ఏంటంటే ఒక చిన్న బటన్, ఇప్పుడు మన షర్ట్కి వేసుకున్న బటన్స్ని పట్టుకుంటే ఒక హోల్ లాగా, టింపుల్ లాగా కనిపిస్తుంది, అట్లా ఉంటుంది. హెమరాయిడ్స్లో ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లము, నొప్పి తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే మనకి ఫిస్టులాలో చీము ఎక్కువగా ఉంటుంది. బట్ రెండిటికి బేసిక్ ప్రాబ్లం ఏంది? రెండిటికి ఎక్కువ శాతం కాన్స్టిపేషన్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. సో రెండిటికి మనం సింపుల్గా ఇది ఫిషరా లేకపోతే ఇది ఫిస్టులానా, ఇది హెమరాయిడ్సా అని ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చే ముందే తెలుసుకోవాలి. అంటే ఒకవేళ మోషన్లో బ్లడ్ కనిపిస్తూ వేరే సిమ్టమ్స్ అంటే నొప్పి లేకుండా ఓన్లీ బ్లడ్ కనిపిస్తుంది మోషన్లో అంటే అది ఎక్కువ ఛాన్సెస్ పైల్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ చీము కనిపిస్తుంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చిన తర్వాత డ్రెస్ స్మెల్ ఎక్కువ వస్తుంది, మోషన్లో కొంచెం బంక పడినట్టు పడుతుంది అంటే అది ఫిస్టులా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒక సింపుల్ వేలో ఐడెంటిఫై చేసుకోవచ్చు పేషెంట్స్. అంటే ఎనీ డిసీజ్ మనం తొందరగా హాస్పిటల్కి వెళ్తే దాని నుంచి మనం తొందరగా బయటపడగలం. బట్ చాలా మంది అది చెయ్యరు. మోషన్లో బ్లడ్ పడిందంటే బాడీ హీట్ చేసిందని చెప్పి నెగ్లెక్ట్ చేస్తుంటారు చాలా మంది. సో మీరేం చెప్తారా అంటే? మీరు అడిగింది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ దానిపైన ఎంత స్ట్రెస్ చేయగలిగితే అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్లు ఉట్టి బ్లడ్ పడిందంటే చాలామంది ఏంటంటే ఫుడ్ బయట తిన్నాంలే, కొంచెము వేడి చేసింది, లేకపోతే నాన్ వెజ్ తిన్నాము, ఒక 2 రోజులు అయితే తగ్గిపోతుంది అని ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే సిగ్గుతోనో లేకపోతే అన్కంఫర్టబుల్గా ఉండడము వాటి వల్ల చూపించుకోరనమాట. నేను ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్లు ఇది ప్రాబ్లం ఉట్టి వేడితోనో లేకపోతే ఈవెన్ పైల్స్ కూడా, పైల్స్ అని కూడా నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఈ బ్లడ్ కనిపిస్తే క్యాన్సర్కి కూడా, అంటే ఇంటెస్టైన్ క్యాన్సర్కి కూడా చాలా ఫస్ట్ వచ్చే సైన్ అనమాట ఇది. మోషన్లో బ్లడ్ కనిపించిందంటే ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది క్యాన్సరా, ఆ క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. అది పైల్స్ అవనివ్వండి, దానికి మామూలు ట్రీట్మెంట్, ఎందుకంటే పైల్స్ ఎప్పుడు అవి మారిపోయి క్యాన్సర్లుగా ఎప్పుడు మారవు. బట్ లోపల క్యాన్సర్ ఉండి మనం పైల్స్ అనుకొని దానికి మందులు వాడుతూ ఉన్నాం అనుకోండి, అది మిస్ చేసి అది స్ప్రెడ్ అయిపోయి అది డెత్కి కూడా లీడ్ చేస్తుంది తర్వాత. సో ఎనీ పేషెంట్ అండి, ఎవరికైనా మోషన్లో బ్లడ్ రావడం అనేది నార్మల్ కానే కాదు. ఎప్పుడు బ్లడ్ వచ్చినా లోపల ఒక పెద్ద, సింపుల్గా అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక టైం బాంబ్ ఉందనుకో లోపల. అన్లెస్ ప్రాబ్లం లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప దాన్ని సింపుల్గా లైట్గా తీసుకొని ఏమీ లేదని అయితే ఎవరు అనుకోకూడదు. ఓకే డాక్టర్, అంటే మీరు కొన్ని ప్రొసీజర్స్ చెప్పారంటే ఇప్పుడు మనకు లేజర్కి సంబంధించి కొన్ని చెప్పారు, రకరకాల బ్యాండ్తో చేసేవి అని చెప్పారు. ప్రాసెస్ అంటే ఎన్ని రోజుల్లో ఒక పేషెంట్ కోలుకోవచ్చు మీరు చేసిన తర్వాత? అంటే ఇమ్మీడియట్ క్యూర్ ఉంటుందా లేకపోతే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా దీనికి? ఇప్పుడు పైల్స్కి ఇప్పుడున్న లేటెస్ట్ సర్జరీస్ పట్టి, అది లేజర్ కానివ్వండి, స్టేప్లర్ కానివ్వండి, డే కేర్ సర్జరీ ఎక్కువ చేస్తామండి. అంటే పొద్దున సర్జరీ చేయించుకున్నారంటే ఒక 3-4 అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేసేస్తాం. వాళ్ళు నడుచుకొని ఎట్లయితే వచ్చారో హాస్పిటల్కి నడుచుకొని ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని రోజులు బేసిక్ మెడికేషన్స్ అంటే యాంటీబయాటిక్స్ కానివ్వండి, లేకపోతే మోషన్ ఫ్రీగా పోయేదానికి కొన్ని మందులు, సప్లిమెంట్స్ కానివ్వండి, అవి తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సిట్స్ బాత్ అనేది ఒకటి నేర్పిస్తాం అనమాట. అంటే
సర్జరీ తర్వాత క్లీన్ చేసుకునేదానికి. ఫిస్టులాస్కి వచ్చేటప్పటికి సింపుల్ ఫిస్టులాస్ అండి, నేను చెప్పినట్టు సింపుల్ ఫిస్టులాస్ అంటే చిన్నగా ఉన్న ఫిస్టులాస్, లేకపోతే స్ట్రైట్గా ఉన్న ఫిస్టులాస్, అవి బ్రాంచ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉన్న ఫిస్టులాస్. మజిల్ అంటే మనకి మోషన్ పోయే మలద్వారం దగ్గర 2 మజిల్స్ ఉంటాయండి, ఇంపార్టెంట్ మజిల్స్. ఇప్పుడు ప్రతి మనిషికి తిన్న తర్వాత మోషన్ అనేది రావాలి, అది ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. ఇప్పుడు సపోజ్ మనం వర్క్ ప్లేస్లో ఉన్నాము, లేకపోతే పనుకొని ఉన్నాము, వేరే ఆఫీస్లో ఉన్నాము, ఇట్లా ఉన్నప్పుడు సడన్గా మోషన్ వచ్చేసింది అనుకోండి మనకు తెలియకుండా, చాలా ఇబ్బంది పడతారు. సో అది రాకుండా ఉండేదానికి 2 మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్పింక్టర్ మజిల్స్ అంటారు దాన్ని, ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇంటర్నల్ స్పింక్టర్ మజిల్స్ అని. ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం కళ్ళు రెప్పలు ఎట్లయితే బ్లింక్ చేసుకుంటామో అట్లానే ఈ మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోయి మోషన్ రానికుండా ఆపుతాయి. సో ఓన్లీ మనం మోషన్ వెళ్ళాలనుకున్నప్పుడే అవి రిలాక్స్ అవుతుంటాయి. ఈ ఫిస్టులాలతో ప్రాబ్లం ఏంటంటే ఈ మజిల్స్ లోపల నుంచి వస్తాయి కొన్ని ఫిస్టులాలు, అప్పుడు కాంప్లెక్స్ ఫిస్టులాలు అని అంటారు అనమాట. సో దీన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేదంటే ఆ మజిల్ కట్ అయిపోయి కంట్రోల్ అనేది లేకుండా పోతుంది. సో వీళ్ళకి ఏమవుతుంది, మోషన్ 24 గంటలు మోషన్ వస్తూనే ఉంటుంది. సో అది చాలా డేంజరస్ అనమాట. దాన్ని రిపేర్ సర్జరీస్ చేసుకోవాలి, ఆ మజిల్ని రిపేర్ చేయడము, మెంటల్గా చాలా ట్రామా ఉంటుంది అట్లాంటి పేషెంట్స్కి. సో అర్లీ ఫిస్టులాస్, సింపుల్ ఫిస్టులాస్ టేక్ కేర్ అండి, పొద్దున్న సర్జరీ చేస్తే సాయంత్రం వెళ్ళిపోవచ్చు. ఈ కాంప్లికేటెడ్ ఫిస్టులాస్కి ఏంటంటే రికవరీ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట, 1-2 days పట్టొచ్చు. సో అర్లీ ట్రీట్మెంట్, అర్లీ డయాగ్నోసిస్ బెస్ట్. ఓకే. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఎక్కువగా అటాక్ అవుతుందని చెప్తుంటారు, ఇది ఇందులో ఎంతవరకు నిజం? అబ్జల్యూట్లీ అండి, అది 100% ట్రూ. ఓల్డ్ ఏజ్లో బికాజ్ మజిల్స్ తక్కువ ఉంటాయి, ఇంటెస్టైన్ కూడా ఒక మజిలే అనమాట, పేగులు కూడా కండరాలే కదా. సో అవి కూడా మిగతా బాడీలానే అవి కూడా వీక్ అయిపోయి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది పెద్దవాళ్ళకి. సో న్యాచురల్గా కాన్స్టిపేషన్ పెరిగింది, ముక్కాల్సి వస్తుంది, ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఈ పైల్స్ కానివ్వండి, ఫిస్టులాస్ కానివ్వండి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒకవేళ మనకి బయటకి ఫిస్టులా కనిపిస్తున్నా, బయటకి పైల్స్ కనిపిస్తున్నా 40-45 years దాటిన తర్వాత కొలనోస్కోపీ అంటే పేగులో నుంచి ఒక కెమెరా పెట్టి పెద్ద పేగంతా చూడడం, ఇది ఎవ్రీ 5 years చేయించుకోమని ఒక సజెస్ట్ చేస్తున్నాం అనమాట అందరికీ. ఇప్పుడు అది చేసుకున్నాం అనుకోండి, మెయిన్ క్యాన్సర్స్ లేదు అన్నప్పుడు మిగతా చిన్నవన్నీ మనం డీల్ చేసుకునేవి ఇప్పుడు కాకపోతే అప్పుడు, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అయినా కానీ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కాదనమాట, ప్రాణాలపైకి రాదు. అదే మనం క్యాన్సర్ మిస్ చేసామనుకోండి, ఓన్లీ ఫిస్టులాస్ అనుకోనో లేకపోతే పైల్స్ అనుకోనో లోపల ఉన్న క్యాన్సర్ని మిస్ చేసామంటే అది ప్రాణం పైకి వస్తుంది తర్వాత. సో అందుకని పెద్దవాళ్ళు ముఖ్యంగా ఈ కొలనోస్కోపీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలా, ప్లస్ వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా న్యాచురల్గా ఉంటాయి. ఓకే. అంటే పిల్లల్లో, అంటే స్కూల్ గోయింగ్ కిడ్స్లో కూడా మీరు పైల్స్ ఫిస్టులా చూసారా మీరు చూసిన కేసెస్లో? చూసామండి. అంటే ఎక్కువ శాతం పిల్లల్లో ఫిస్టులాలు వచ్చే రీజన్ ఏంటంటే ఇన్ఫెక్టివ్ డిసీజెస్ అనమాట. ఈ ట్యూబర్క్లోసిస్ కానివ్వండి, టీబీ కానివ్వండి, క్రాన్స్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటారు కదా, వాటి వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది. వాటికి మందులు తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద టైం మందులు తీసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. పిల్లల్లో పైల్స్ అనేది ఈ మధ్య కాలం చూస్తున్నామండి. అంటే హై స్కూల్ పిల్లలు అంటే 13 years నుంచి 15 years నుంచి 18 years వరకు వీళ్ళల్లో ఎక్కువ చూస్తున్నాం. వీళ్ళలో ఒబేసిటీ కూడా ఎక్కువ చూస్తున్నాం, అంటే బరువు పెరగడం ఎక్కువ, హార్మోనల్ చేంజెస్ కూడా కొంచెం అర్లీగా చూస్తున్నాం వీళ్ళలో. సో వాళ్ళలో ఆఫ్ లేట్ అంటే లాస్ట్ 10 yearsలో ఈ ఏజ్ గ్రూప్లో కూడా పైల్స్ అనేది మేము కొంచెం గమనిస్తూ ఉన్నాం. అండ్ పిల్లలకి బిలో 5 years కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్. అది నార్మల్, అంటే అంత అబ్నార్మల్, అంత భయపడాల్సింది కూడా కాదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫుడ్ హ్యాబిట్స్, చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎంకరేజ్ చేయకుండా ఉండడం వల్ల కూడా పిల్లల్లో వస్తున్నాయి. బట్ పిల్లల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మెడిసిన్స్తోనే ఎక్కువ శాతం, రేర్గా సర్జరీలు అవసరం అవుతాయి. అంటే ఒకప్పుడు చూసిన దానికంటే ఈ జనరేషన్లో ఈ ఇష్యూ ఎక్కువగా చాలా మందికి వస్తుంది పైల్స్ ఫిస్టులా, ఎందుకు డిఫరెన్స్ ఏంటి? లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండే వర్క్ చేసేవాళ్ళు, పొలాల్లో కానివ్వండి, రైతులుగా కానివ్వండి, లేకపోతే వర్క్ చేసుకోవడము, ట్రావెల్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అందరికి డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఎక్కువ మంది కూర్చొనే ఉంటారు, కూర్చోవడమే ఉండడం వల్ల అండ్ స్టాగ్నెంట్ పొజిషన్ అనమాట. పొద్దున 9 to 5 జాబ్స్, 9 నుంచి 5 వరకు, మధ్యలో లంచ్ కోసమో లేకపోతే వాష్రూమ్ పోయేదానికో పక్కకు వస్తారు, కానీ ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. ప్లస్ వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అండి కాన్షియస్గా నీళ్లు తాగాలనుకుంటే తప్ప నీళ్లు తాగరు.
ప్లస్ ఫుడ్ కూడా ఏంటంటే ఒక చిన్న బాక్స్ లాగా తీసుకెళ్ళేసి దాంట్లో ఏది ఈజీగా చేసుకోవడమో ఒక చపాతీను 2 చపాతీలో తినేసి, సో ఫైబర్ తగ్గిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, వాటర్ తగ్గిపోతుంది. దీనికన్నా సెకండ్ థింగ్ ఏంటంటే స్లీప్ కూడా తగ్గిపోతుంది అనమాట. రాత్రి ఫోన్లు చూసుకోవడము, ప్లస్ స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకుండా ఉండడము, స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సో ఈ జనరేషన్, ఈ న్యూ ఏజ్ జనరేషన్ అనుకోండి, వీళ్ళల్లో వెరీ హై రేట్స్ ఆఫ్ ఈ బాటమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నామండి, పైల్స్, ఫిషర్స్. మేము నార్మల్గా ఏదైనా క్యాంప్స్ పెట్టినా కానీ, లేకపోతే ఈ ఐటీ కంపెనీస్కి వెళ్ళినప్పుడు కానీ చాలామంది వస్తుంటారు. సో అది చూసి మేము అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము, బట్ చేస్తున్నా సరిపోవడం లేదు, ఇంకా ఎక్కువ చేయాలి. ఓకే డాక్టర్, ఫైనల్గా యశోద హాస్పిటల్స్లో పైల్స్ ఫిస్టులాకి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమున్నాయో మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా. నేను ఇందాక మీకు చెప్పినట్టు మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి ఈ పైల్స్కి కానివ్వండి, ఫిస్టులాస్కి కానివ్వండి. ఒక సర్జరీ ఒక పేషెంట్కి అనేది కాదు. ఇది నేను ఈ పాయింట్ మళ్ళీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, పేషెంట్స్ వచ్చేసి నాకు ఇదే కావాలి అని అడుగుతుంటారు అనమాట. అది చేస్తే కొన్నిసార్లు అది సరిపోకపోవచ్చు వాళ్ళకి. సో అందుకని అవి చాలా డాక్టర్కి వదిలేస్తే బెటర్, ఓకే రైట్. అండ్ మన దగ్గరకు వచ్చేటప్పటికి లేజర్ కానివ్వండి, స్టేప్లర్స్ కానివ్వండి, లేకపోతే కెమెరాతో వాఫ్ట్ అన్నాం కదా, మినిమల్ ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ సర్జరీ టైప్లో చేసేది కానివ్వండి, గ్లూ సర్జరీ కానివ్వండి, అల్ట్రాసౌండ్ ఇది కానివ్వండి, రబ్బర్ బ్యాండ్ కానివ్వండి, అన్నీ ఆల్ ద ఎంటైర్ స్పెక్ట్రమ్ ఒక 20 నుంచి 25 ప్రొసీజర్స్ ఉన్నాయి. అన్నీ వీ డూ ఎవ్రీథింగ్ అనమాట. బట్ మనం చేసే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఏ పేషెంట్కి ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఒక ప్రోటోకాల్ పరంగా చూసుకొని చేయడం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.